హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే పాస్తాతో మనం పిల్లలు తినే టిఫిన్గా ఇటు చేసుకుందాము. సాయంత్రం టైంలో స్నాక్స్గా కూడా తీసుకుంటారు. ఇది చూడండి, మా చిన్నవాడికి నూడిల్స్ అన్న పాస్తా అన్న చాలా ఇష్టం. వాడి కోసం రెడీ చేసాను. నేను ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు తీసుకొని వేడి నీళ్ళలో ఉడికించే నీటిని ఉడికించేటప్పుడు కొంచెం ఒక స్పూను ఆయిల్, స్పూను సాల్ట్ వేసి ఉడికించాలి. ఉడికించినాక కూడా మళ్ళీ ఏరే గిన్నెలోకి తీసుకునేటప్పుడు కొంచెం మళ్ళీ మామూలు నీళ్ళు పోసి కడుక్కోవాలన్నమాట. ఇటు మీద ఉండే జిగురు మొత్తం పోయి ఒకటికొకటి అంటుకోకుండా ఇలాగ ఉంటుంది. ఒకసారి ఇది పక్కన పెడదాం. దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఇంకొండి: క్యాబేజీ కొంచెం, క్యారెట్ 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం క్యాప్సికము, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చబచ్చ దంచి పెట్టుకున్నాను. వీటన్నిటిని తీసుకుని మనం వంటగదిలోకి వెళ్దాం. పండి ఆయిల్ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇది క్యాప్సికము, పచ్చిమిరపకాయ, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజీ, కచ్చబచ్చ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వేస్తున్నాను, ఎండుగరి 1 టీ స్పూను, ఇవ్వండి. ఉడికించిన పాస్తా వేసుకుందాం. వెజిటేబుల్ పాస్తా ఇది ఎగ్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. టమాటా సాస్, కారం, నూడిల్స్ చేసుకోవాలన్నా పాస్తా చేసుకోవాలన్నా ఇట్లాంటి కళాయి అయితేనే బాగుంటుందండి. ఎందుకంటే ఇది ఎనపది బాగుంటుంది, అడుగంటదు. ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి, దానిలోనే చేయండి. చూసారా, బయట చేసిన టేస్ట్ వచ్చింది, ఆ కలర్ వచ్చింది. ఇలా చేసుకోవాలండి. ఎక్సలెంట్గా పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ టైంలో రాగానే ఈ స్నాక్స్ చేసి పెట్టుకుంటే పిల్లలు తింటారు, వాళ్ళు హెల్తీగా ఉంటారు. రోడ్డు మీద తిండి పెట్టామనుకోండి, వాళ్ళు ఏయో వాడతారు, అవి రుచికరంగా ఉండవు. అది మంచిది కూడా కాదు పిల్లలకు పెట్టుకోవటం. నేనైతే నా కొడుకులకు చేసి పెట్టాను. దేవుని మహాకృపను బట్టి మనవళ్ళకు కూడా చేసి పెట్టాలని దేవుని వరం అడుగుతున్నాను. ఇవన్నీ కొత్తిమీర వేసుకుందాం. చిటికడంత గరం మసాలా, ఓకే అండి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా పాస్తా రెడీ అయింది. ఒకసారి చూడండి. మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను, ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.